హార్మోజ్ జలసంధిలో భారతీయుడు మిస్సింగ్ అయ్యాడు. సైప్రస్ జెండాతో వెళ్తున్న షిప్ పై ఇరాన్ అటాక్ చేసింది. నౌకలో మొత్తం 11 మంది భారతీయ సిబ్బంది ఉండగా 10 మందిని రక్షించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. గల్లంతైన ఒకరి కోసం గాలిస్తున్నట్లు వివరణ ఇచ్చింది. హార్మోజ్ జలసంధిలో భారతీయుడు మిస్ అయ్యాడు. సైప్రస్ జెండాతో వెళ్తున్న షిప్ పై ఇరాన్ అటాక్ చేసింది. నౌకలో మొత్తం 11 మంది భారతీయ సిబ్బంది ఉండగా 10 మందిని రక్షించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. గల్లంతైన ఒకరి కోసం ప్రస్తుతం గాలిస్తున్నట్టు వివరణ ఇచ్చింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. స్వాతి, మరోసారి హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే హర్ముజ్ జలసంధిని దాటేటటువంటి వాణిజ్య నౌకలపైన ఒకవైపు ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ మాత్రం దాడులు చేస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు ఐఎఫ్ఎస్ గెలాక్సీ పైన దాడి చేశారు. అందులో 11 మంది ఇండియన్స్ ఉన్నారు. 10 మంది సురక్షితంగా బయటపడ్డప్పటికీ కూడా ఒక్కరు మాత్రం ఏదైతే అక్కడ దాడిలో తప్పించుకుపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అతని కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. సో ఇండియన్స్ ప్రయాణిస్తున్నటువంటి ఈ సైప్రస్ ఫ్లాగ్తో వెళ్తున్నటువంటి ఏదైతే నౌకపైన జరిగినటువంటి దాడిని భారతదేశ ప్రభుత్వం సైతం ఖండించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ ఈ విషయంలో సీరియస్గానే ఇరాన్కు సంబంధించినటువంటి వాళ్లకు అల్టిమేటం జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అంతర్జాతీయ జల మార్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వాణిజ్య నౌకలకు స్వేచ్ఛగా తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా అక్కడ నుంచి వెళ్ళేటటువంటి వాణిజ్య నౌకలపైన దాడులు చేయడం ఇది సరైంది కాదు. ఏవైనా పరిస్థితులుంటే వాటి విషయంలో చర్చల ద్వారా వాటన్నిటిని కూడా శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇతరులను టార్గెట్ చేస్తూ వాళ్ళు వెళ్తున్నటువంటి నౌకలపైన దాడులు చేయడం ద్వారా ఇతర దేశాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోవంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు తమ దేశ పౌరుడు మిస్ అయ్యాడు, అతన్ని వెతికి పెట్టేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి ఓమన్ తీర ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సో ఐఆర్జీసీ చేసినటువంటి దాడితో ఆ నౌకపై జరిగినటువంటి దాడితో 10 మంది సేఫ్గా ఉన్నప్పటికీ కూడా ఒకరు మిస్ అయ్యారు. ఆ ఒక్కరి విషయంలో భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఖచ్చితంగా తమ నౌకలు కావచ్చు లేదంటే భారతీయులకు సంబంధించినటువంటి ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళపైన దాడులు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అంటూ కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని అటు ఇరాన్కు సంబంధించినటువంటి ప్రభుత్వంతో పాటు అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత గస్తీకి కూడా సమాచారం అందించారు. ఐఆర్జీసీ ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరైతే వాణిజ్య నౌకలతో పాటు వేర్వేరు మార్గాల ద్వారా వెళ్తున్నటువంటి వాళ్ళను టార్గెట్ చేయొద్దనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. అయితే ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇండియన్ ఎక్కడ మిస్ అయ్యాడు ఏంటి అనే దానికోసం ఒకవైపు గాలింపు చర్యలను ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.